Hi everyone, today we'll see how to construct a regular expression from finite automata. So in order to construct a regular expression from finite automata, we need to have three methods. There are several methods, out of which three methods are very popular. One is construct regular expression from finite automata using R as a method. There is a formula, some predefined formula. Based on that formula, we can construct a regular expression. Next method is state elimination method. State elimination method. State elimination method. In this method, we can eliminate one by one state from starting state to ending state. In between starting and ending state, we need to eliminate some states. Next, third one, Arden's lemma, Arden's theorem or Arden's lemma. There is a theorem for deriving a regular expression from finite automata. So ఈ థియరం ఏం చెప్తుంది అంటే ఒక ఫైనైట్ ఆటోమేటా నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చెప్తుంది. సో ఫస్ట్ మనం విల్ సీ how to construct the regular expression from finite automata by using RAG method. There is a predefined formula. By using that formula, we need to construct or derive a regular expression from finite automata. Okay, now we'll see how to construct a regular expression from finite automata using RAG method. Regular expression construct చేయాలి అంటే by using finite automata నుంచి RAG method ద్వారా చేయాలంటే ఫస్ట్ ఈ రూల్స్ అని తెలియాలి, ఐడెంటిటీ రూల్స్ తెలియాలి. ఇవి తెలియకుండా మనం కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్ళామంటే ఏమంటుంది. సో మెయిన్ ఈ ఐడెంటిటీ రూల్స్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి ఐడెంటిటీ రూల్స్, జనరల్గా మ్యాథమెటిక్లో ఉంటే ఐడెంటిటీ రూల్స్ కొన్ని ఉంటాయి, ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి కొన్ని రూల్స్. చూడండి, ఇక్కడ ఎప్సిలాన్ ఇంటూ సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎప్సిలాన్ ఈక్వల్ టు ఆర్. ఇది ఒకటి బేసిక్. అంటే దీనికి రెలవెంట్గా ఏం చెప్పచ్చు మనం, ఎప్సిలాన్ ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఇంటూ ఎప్సిలాన్ అయినా ఈక్వల్ టు ఆర్. ఇక్కడ ఇంటూ ఇన్ ద సెన్స్ ఫాలోడ్ బై అన్నమాట. సో ఇలా ఎక్కడన్నా మనకు వస్తే ఇలా సాల్వ్ చేసే ప్రాబ్లం, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రాబ్లం ఇలా వస్తే ఇలా వస్తే ఎప్సిలాన్ ఇంటూ 0 ఫాలోడ్ బై ఎప్సిలాన్ ఏది వచ్చినా సరే మనం ఏం రాయొచ్చు, 0 అని రాయొచ్చు. నెక్స్ట్ ఎప్సిలాన్ స్టార్ ఈక్వల్ టు ఎప్సిలాన్, 5 స్టార్ ఈక్వల్ టు ఎప్సిలాన్. స్టార్ అంటే మినిమం ఒక సింబల్ అన్నా ఉండాలి, ప్లస్ 5 ఇంటూ ఆర్ ఇంటూ 5 ఏదైనా ఈక్వల్ టు 5. సో ఇవన్నీ ఐడెంటిటీ రూల్స్ అండి. జనరల్గా మనం ఆర్ ప్లస్ ఆర్ అంటే 2R అని రాస్తాం మ్యాథమెటిక్స్లో, కానీ ఇక్కడ సింగిల్ ఆర్ అని రాస్తాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో. 5 ప్లస్ ఆర్ అన్న ఆర్ రాయాలి, ఆర్ ప్లస్ ఆర్ అయినా కూడా ఆర్ రాయాలి, 2R అని రాయకూడదు. ఈ నేను టిక్ చేసే 5 మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఆర్ఏజే మెథడ్ చేయాలి అంటే ఇవి 5 కంపల్సరీ గుర్తుండాలి. ఇవి గుర్తు లేకుండా మనం ప్రాబ్లం చేసామంటే మనకు ఆన్సర్ రాదు. ఈ 5 చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనం ఫైనైట్ ఆటోమేటా నుంచి డెరైవ్ చేయాలి అంటే కంపల్సరీగా ఈ రూల్స్ గుర్తుండాలి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్సిలాన్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ ఈక్వల్ టు ఆర్ స్టార్. అంటే మనకి ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చు, ఎలా రావచ్చు, ఎప్సిలాన్ ప్లస్ 0 ఇంటూ 0 స్టార్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్, 0 ఇంటూ 0 స్టార్ ఏం రాయొచ్చు, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ ఏం రాయొచ్చు, ఆర్ స్టార్ అంటే 0 స్టార్ అని రాయొచ్చు. దిస్ ఈజ్ ఆర్ స్టార్, ఆర్ ఇంటూ ఆర్ స్టార్ ఏమవుతుంది, ఆర్ స్టార్ రాయాలి. సో మన ప్రాబ్లంలో ఇలా వస్తుంది, కేసెస్ ఇలా వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్సిలాన్ ప్లస్ 0 ఇంటూ 0 స్టార్ ఈక్వల్ టు 0 స్టార్ రాయాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అలాగే ఆర్ స్టార్ హోల్ స్టార్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్, ఆర్ స్టార్కి ఎప్సిలాన్ యాడ్ చేసిన వచ్చేది ఏముండదు, ఆర్ స్టార్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది జనరేట్ చేసే స్ట్రింగ్స్, ఇది జనరేట్ చేసే స్ట్రింగ్స్ రెండు కూడా సేమ్. దీంట్లో మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది, ఎప్సిలాన్. ఆర్ స్టార్లో మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది, ఎప్సిలాన్. సో వీటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి, కానీ మనకి అంత అవసరం లేదు. మనం మెయిన్గా ఈ రూల్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు.
మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ 6, 7, 8, 9, 10. ఇవి గుర్తుంటే మనం ఈ ప్రాబ్లం చేయగలం. ఎవరైనా ఇప్పుడు ఆర్ఐజే మెథడ్ ద్వారా మనం ప్రాబ్లం చేయబోతున్నాం అంటే ఇవి గుర్తుండాలి. ఇవి గుర్తుపెట్టుకోకుండా ప్రాబ్లంలోకి దిగామంటే ఏమర్థం. సో ఫస్ట్ మీకు ఎవరికైనా ప్రాబ్లం చేయాలంటే డైరెక్ట్గా ప్రాబ్లం చేసే వీడియో డైరెక్ట్గా దగ్గర వెళ్ళకుండా ముందు ఈ వీడియోస్ చదువు, ఈ ఫార్ములాస్ చదువుకొని ఆ తర్వాత ప్రాబ్లం చదవాలి. అదర్వైజ్ మీకు ఏమర్థం కాదు. నెక్స్ట్ వన్, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ హోల్ స్టార్ ఈక్వల్ టు ఆర్ స్టార్. అంటే ఈ సినారియో మనకి ఎలా రావచ్చు, ఎప్సిలాన్ ప్లస్ 0 హోల్ స్టార్ అని రావచ్చు. మనం ఏం రాయొచ్చు, 0 స్టార్ అని రాయొచ్చు ఇలా. అలాగే ఎప్సిలాన్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్. అంటే ఈ సినారియో మనకి ఎలా రావచ్చు, ఎప్సిలాన్ ప్లస్ 0 ఇంటూ 0 స్టార్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్. అంటే ఆర్ స్టార్ అని రాయొచ్చు, ఆర్ స్టార్ అని రాయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్ని కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ని కామన్ తీయచ్చండి. ఆర్ని కామన్ తీయటం అంటే ఏంటి, ఇప్పుడు ఈ కేసులో ఆర్ని కామన్ తీస్తే ఏమొస్తుంది, ఈ కేసులో ఆర్ని లెఫ్ట్ సైడే కామన్ చేయాలి. బికాస్ ఇక్కడ లెఫ్ట్ సైడే ఉంది కాదు, లెఫ్ట్ సైడే కామన్ చేయాలి. ఆర్ని కామన్ తీస్తే జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో ఆర్ని కామన్ తీస్తే 1 ఉంటుంది, కానీ ఇక్కడ ఎప్సిలాన్ ఉంటుంది. ఎప్సిలాన్, ఆర్ బయటికి పోతే ఎప్సిలాన్, ఇక్కడ ఆర్ బయటికి పోతే ఆర్ స్టార్. ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ అంటే ఆర్ స్టార్, అంటే ఆర్ స్టార్. ఇవన్నీ సింపుల్ అండి, ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ మిగతా అన్ని జీరో వస్తాయి. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఇవి ఉంటేనే మనం చేయాలి. ఓకే, నౌ విల్ సీ హౌ టు కన్స్ట్రక్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ఫైనైట్ ఆర్డర్ మెథడ్ బై యూజింగ్ ఆర్ఐజే మెథడ్. అలాగే ఈ ఆర్ఐజే ఫార్ములా ఏంటో కూడా చూడాలి. ఓకే, నౌ విల్ సీ హౌ టు కన్స్ట్రక్ట్ a regular expression from finite automata. Okay, now we'll see how to construct regular expression from given finite automata by using RAJ method. సో ఈ ఆర్ఐజే మెథడ్లో మనకి ముందు మెయిన్ ఈ ఫార్ములా గుర్తుండాలి. ఈ ఫార్ములా ఏంటి అంటే ఆర్ఐజే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్ఐజే, ఐజే, ఐకే, కేకే, కేజే, అన్నిటికి పైన K-1, K-1, K. ఒక కేకే మాత్రమే హోల్ స్టార్, రిమైనింగ్ వాటన్నిటికి పైన K-1 ఉంటుంది. ఐజే, ఐకే, కేకే, కేజే ఇలా గుర్తుపెట్టుకోవాలండి. ఐజే ప్లస్ ఈ మొత్తం కూడా ఫాలో అవుతాయి, ఐకే, కేకే, కేజే, మధ్యలో కే తీసేస్తే కేజే అవుతుంది అన్నమాట. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాని. ఈ ఫార్ములా గుర్తుంటే మనకి ప్రాబ్లం చేయొచ్చు. ఈ ఫార్ములాతో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఐడెంటిటీ రూల్స్ గుర్తుంటాయి, అవి రెండు గుర్తుంటేనే సాల్వ్ చేయగలం. ఓకే, మనకి ఫైనైట్ ఆటోమేటా ఇచ్చారు. ఈ ప్రాబ్లం నుంచి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా కనుక్కోవాలి, మీకు ఒక షార్ట్ కట్ చెప్తానండి. ఈ ప్రాబ్లంకి డైరెక్ట్గా ముందు మనం సాల్వ్ చేయకముందే సొల్యూషన్ ఎలా రావాలి మీరు చూడండి ఒకసారి. సెల్ఫ్ లూప్ ఉంటే స్టార్టింగ్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి మనకి దిస్ ఈజ్ ఫైనల్ స్టేట్, స్టార్టింగ్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. స్టార్టింగ్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్ కదా, స్టార్టింగ్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి అవన్నీ చూసుకోవాలి. ఇందులో సెల్ఫ్ లూప్ ఉంటే ఫస్ట్ దీన్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు సెల్ఫ్ లూప్ ఉంటే 1 స్టార్, సెల్ఫ్ లూప్ ఉంటే రాసుకోవచ్చండి 1 స్టార్ ఫాలోడ్ బై 0, ఫాలోడ్ బై సెల్ఫ్ లూప్ ఉంటే 2 ఉన్నాయి కాబట్టి 1 ఉంటే 1 స్టార్, 2 ఉంటే 0 + 1 హోల్ స్టార్. ఇదంతా ఒకే సీక్వెన్స్లో ఉంది కాబట్టి సో దీని సొల్యూషన్ ఏం రావాలి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ గివెన్ ప్రాబ్లం ఏం రావాలి, 1 స్టార్ 0, 0 + 1 హోల్ స్టార్ రావాలి. అంటే ఇది ఎలా రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Q0, Q1, Q2, సపోజ్ Q3 is the final state అనుకున్నాం. Q3 is final state అనుకున్నాం. ఇది 0, 1, 1, 0 అనుకున్నాం. అప్పుడు ఇది కూడా ఉంది అనుకున్నాం, 0, 1 ఉంది. సో ఇప్పుడు దీనికి 2 సొల్యూషన్స్ వస్తాయి. ఏమి వస్తాయి, Q0 నుంచి Q1, Q1 నుంచి Q3కి ఒక డైరెక్ట్ సొల్యూషన్ ఒకటి వస్తుంది. అలాగే Q0 నుంచి Q2కి, Q2 నుంచి Q3కి కూడా డైరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. రెండింటి చివరిలో ఏం చేయాలి, యాడ్ చేయాలి. సొల్యూషన్ ఏమొస్తుంది, ఈ పాత్రలో వెళ్తే 0 ఫాలోడ్ బై 1 అంటే 0 ఫాలోడ్ బై 1 ఇంటూ, ఫాలోడ్ బై అంటే ఇక్కడ డాట్ ఇంటూ రాయాలి, 0 ఫాలోడ్ బై 1 ఇంటూ ఇక్కడ ఏం రావాలి 0 + 1 హోల్ స్టార్ ప్లస్
ఇది ఒక సొల్యూషన్. స్టార్టింగ్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి మనం రాయబోయే సొల్యూషన్ 0 ఫాలోడ్ బై 1 ఫాలోడ్ బై సెల్ఫ్ లూప్లో 2 ఉన్నాయి కాబట్టి 0 + 1 హోల్ స్టార్. ఇది ఒక సొల్యూషన్. ఇంకో పాత్రలో ఏంటి 1 ఫాలోడ్ బై 0 ఫాలోడ్ బై 0 + 1 హోల్ స్టార్. దీని తర్వాత మళ్ళీ మనం సింప్లిఫై చేయొచ్చు. 0 + 1 హోల్ స్టార్ 0 + 1 హోల్ స్టార్ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ కామన్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఏం మిగిలిద్ది 0 1 మిగిలిద్ది. ఇక్కడ ఏం మిగిలిద్ది 1 0 మిగిలిద్ది ఇంటూ 0 + 1 హోల్ స్టార్. సో దిస్ ఈస్ ద ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దట్ వి విల్ గెట్ ఫ్రమ్ ద గివెన్ ఫైనల్ ఆటోమేటా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మనం డయాగ్రామ్ చూడగానే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసుకుంటే మనం తర్వాత ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కూడా అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చే విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి ఎక్కడో సమ్వేర్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. మనం చేస్తుంది కరెక్టా కాదా, రాంగా కాదా, కరెక్టా రాంగా, ఆ కన్ఫ్యూజన్ లేకుండా ముందే మనం ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసి పెట్టుకుంటే, ఒకవేళ మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, సపోజ్ Q0 Q1 Q2 ఇది ఒక ఫైనల్ స్టేట్. ఇక్కడ ఇంకొక ఫైనల్ స్టేట్ ఉంది అనుకున్నాం Q3. 2 ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి. 2 ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇది 0 1, ఇక్కడ సెల్ఫ్ లూప్ పెడతాం 1, ఇక్కడ 1 అంటే. సో ఇప్పుడు దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి? నేను డైరెక్ట్ చెప్పినట్టు అప్పుడు మనకు ఎప్పుడైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాలంటే స్టార్టింగ్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి మనం చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? ఇక్కడ ఇదొక పాత్ ఉంది, ఇదొక పాత్ ఉంది. 2 ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి. 2 ఫైనల్ స్టేట్స్ ఉంది, 2 ఆన్సర్లు వస్తాయి. రెండింటికి చివరిలో యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ పాత్రలో వెళ్తే ఇక్కడ ఏంటి 1 స్టార్ ఫాలోడ్ బై 0 ఫాలోడ్ బై 1, 1 స్టార్ 0 ఫాలోడ్ బై 1 అనేది ఒక సొల్యూషన్. ప్లస్ ఈ పాత్రలో వెళ్తే 1 స్టార్ ఫాలోడ్ బై 1, ఇది సొల్యూషన్ అవుతుంది. 2 ఫైనల్ స్టేట్స్ ఉంటే 2 సొల్యూషన్స్ వస్తాయి. చివరిలో మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసుకోవాలంటే ఇక్కడ 1 స్టార్ ఉంది, ఇక్కడ 1 స్టార్ ఉంది. 2 కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి 1 స్టార్ని కామన్ చేస్తే ఇక్కడ 1 స్టార్ పోతే ఇక్కడ 0 1 ఉంటుంది. ఇక్కడ ఉంటుందమ్మా +1 ఉంటుంది. దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ప్రాబ్లం ఇది కాదండి. అసలు ఆర్ఐజే మెథడ్ ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఇది ఎందుకు చెప్పాను అంటే ప్రాబ్లం ఇవ్వగానే మనం సొల్యూషన్ రాసి పెట్టుకుంటే మనం చేసేటప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. ఫైనల్గా ఇది వచ్చే విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. డెఫినెట్గా అది రావాలి. రాలేదు అంటే మనం ఎప్పుడు మిస్టేక్ చేసినట్టు, లేదా మనం సరిగ్గా మినిమైజేషన్ చేయాలి. ఓకే, నౌ విల్ సీ హౌ టు construct a regular expression from the given finite automata by using RAG method. ఈ ఫార్ములా వాడి ఇలా చేయాలి. నేను షార్ట్ కట్ చెప్పాను. ఈ షార్ట్ కట్ చాలా ఇంపార్టెంట్, మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా. ఈ స్టేట్ ఎలిమినేషన్ మెథడ్లో మీకు చెప్తారు, బట్ ఇది ఇంకా డైరెక్ట్గా చేయడానికి ఎలాగని చెప్పాను నేను. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా ఒక RAG మెథడ్ ద్వారా ఎలా చేయాలి, ఒక ప్రొసీజర్ ఎలా చేయాలి, థియరం ప్రకారం ఎలా చేయాలి. ఓకే, now see how to construct regular expression from finite automata by using RAG. ఓకే, సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా దీనికి డైరెక్ట్గా సొల్యూషన్ రాస్తే 1 స్టార్ ఫాలోడ్ బై 0 ఫాలోడ్ బై 0 + 1 హోల్ స్టార్ ఇది రావాలి. ఇది వచ్చే విధంగా మనం చేయాలి. మనం చేయడం కాదు, ఆటోమేటిక్గా మనం చేసే ప్రాసెస్ వల్ల ఆన్సర్ రావాలి. సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ ప్రాబ్లంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 2 స్టేట్స్ ఉన్నాయి. ఎన్ని ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి? ఒక ఫైనల్ స్టేట్ ఉంది, అది చూసుకోవాలి. ఒకవేళ 2 ఫైనల్ స్టేట్స్ ఉంటే 2 సొల్యూషన్స్ వస్తాయి. రెండింటిని చివరిలో యాడ్ చేయాలి, అంటే ప్లస్ చేయాలి. ఒక ఫైనల్ స్టేట్ ఉంటే ఒక సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అంటే ఎంతవరకు ప్రొసీజర్ కంటిన్యూ చేయాలనే దానికోసం ఇక్కడ 2 స్టేట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు కన్వీనియంట్గా ఎన్ని స్టేట్స్ ఉంటాయి అన్నిటికీ అన్ని నెంబర్స్ ఇచ్చుకోండి. Q0కి 1 అని ఇచ్చాను, Q1కి 2 అని ఇచ్చాను. ఇదే ఫైనల్ స్టేట్. యాజ్ ఇట్ ఈస్ అలానే రాస్తున్నాను, కాదు స్టేట్ నేమ్స్ మారుస్తున్నాను అంతే కన్వీనియంట్గా. 1 దీనికి 1, దీనికి 1, దీనికి 2 అని ఇచ్చాను. అంటే ఈ డయాగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్ అలానే రాశాను. సో మనం ఎలా ఇప్పుడు ఈ ఫార్ములా వాడి ఎలా చేయాలి అంటే మనం కాన్స్టెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి? K వాల్యూ = 0 అని, K వాల్యూ = 1 అని, K వాల్యూ = 2 అని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ యాడ్ K = 0
ఎట్ k ఈక్వల్ టు 0, k వాల్యూ 0తో స్టార్ట్ చేసి అలా ఎంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి, నెంబర్ ఆఫ్ స్టేట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ స్టేట్స్ కనుక 2 ఉంటే k వాల్యూ 0, k వాల్యూ 1, k వాల్యూ 2 వరకు వెళ్ళాలి. ఒకవేళ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 ఉంటే k వాల్యూ 0, 1, 2, 3 వరకు వెళ్ళాలి. సో ఇప్పుడు k వాల్యూ 0 దగ్గర ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని కాంబినేషన్స్ మనం కనుక్కోవాలి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కనుక్కోవాలి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఈచ్ స్టేట్. కాంబినేషన్స్ 1, 2 ఉన్నాయి కదా, 1, 2 మీద ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 4 కాంబినేషన్స్ వస్తాయి. 1, 1, 1, 2, 2, 1, 2, 2 ఆఫ్ 0 ఇక్కడ ఇలా రాసుకోవాలి. ఈ ఫార్ములా Rij ఆఫ్ 0, Rij ఆఫ్ k - 1 ఆఫ్ 0, ఆఫ్ 0, ఆఫ్ 0. R11 ఆఫ్ 0. R ఇప్పుడు 2 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 1, 1, 1, 2, 2, 1, 2, 2. ఒకవేళ 3 స్టేట్స్ ఉంటే 1, 1, 1, 2, 1, 3, 2, 1, 2, 2, 2, 3, 3, 1, 3, 2, 3, 3 ఇలా రాసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 1, 1, 1, 2, 2, 1, 2, 2, 1, 1, 1, 2, 2, 1, 2, 2 ఇలా రాసుకున్నాను. ఇనిషియల్గా k వాల్యూ 0 కాబట్టి బ్రాకెట్లో పైన వాల్యూ బ్రాకెట్లో పెట్టేది k వాల్యూ 0. ఇది ఎలా రాయాలి, ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి, ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది దీన్ని బేస్ చేస్తే నెక్స్ట్ మనం చేయబోయేది. ఇదే తప్పు చేసామంటే ప్రాబ్లం అంతా తప్పు. సో ఇప్పుడు చూడండి, R11 ఆఫ్ 0. 1, 1 అంటే 1 అంటే ఇది ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్ళడానికి ఏమొచ్చింది, 1 అనేది. ఇప్పుడు ఈ 2 సేమ్ ఉన్నాయి అనుకోండి, ఎలా రాసుకోవాలి, ఇది 2 సేమ్ ఉంటాయి అంటే ఇది 1, ఇది 1, 2 సేమ్ అయితే బై డిఫాల్ట్ ప్లస్ వచ్చింది. అలాగే 1 అనే స్టేట్కి వెళ్ళడానికి ఏం తీసుకొని వెళ్ళింది, 1 అనేది 1 తీసుకొని వెళ్ళడానికి 1 అనేది ఉంది, అది రాసుకోవాలి. నౌ సీ దిస్, చిన్నగా అర్థమవుతుంది. స్టేట్ 1 నుంచి 2కి ఏ ట్రాన్సిషన్ ఉంది, 0 ట్రాన్సిషన్ ఉంది. దీనికి ప్లస్ రాయకూడదు, ఎందుకని ఇక్కడ i అండ్ j అనేది ఈక్వల్ కాదు. ఇక్కడ i వాల్యూ 1, j వాల్యూ 1, i అండ్ j అనేది ఈక్వల్ అయితేనే ప్లస్ రాయాలి, ఈక్వల్ కాకపోతే డైరెక్ట్గా ఉన్న వాల్యూ రాయాలి, అసలు లేకపోతే 5 అని రాయాలి. ఇప్పుడు ఇది చూద్దాం. ఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ స్టేట్ 2 నుంచి స్టేట్ 1కి. 2 నుంచి 1కి ఏం లేదు, ట్రాన్సిషన్ ఏం లేదు. 1 నుంచి 2కి ఉంది కానీ 2 నుంచి 1కి ఏం లేదు. అందులోనూ i అండ్ j ఈక్వల్ కాదు, ఈక్వల్ అయితేనే ప్లస్ రాయాలి, లేకపోతే ప్లస్ రాయకూడదు. అంటే 2 నుంచి 1కి ఏం లేదు కాబట్టి, అసలు ట్రాన్సిషన్ ఏం లేదు కాబట్టి 5 అని రాయాలి. నెక్స్ట్ దిస్ R22. 2 నుంచి 2కి వెళ్ళడానికి 2 ఉన్నాయి, 1 కాదు 2 ఉన్నాయి. అంటే 2 ఉంటే రాయాలి, 0 + 1 అని రాయాలి, 0 + 1 అని రాయాలి. అఫ్ కోర్స్ i అండ్ j సేమ్ ఈక్వల్ కాబట్టి ప్లస్ అని రాయాలి. ఏం లేదండి, ఇక్కడ 2 సేమ్ అయితే ప్లస్ ఒకటి యాడ్ అయ్యి ఎప్సిలాన్ ఒకటి యాడ్ అవుతుంది, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఒకవేళ ఇక్కడ ఒకటే ఉందనుకోండి, సెల్ఫ్ లూప్ ఒకటే ఉందనుకోండి, ఒకటే వచ్చింది, ఎప్సిలాన్ + 0 వచ్చింది. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 0 + 1 వస్తుంది. ఒకవేళ 3 ఉంటే 3 ఇంకోటి వస్తుంది. సో ఇది హార్ట్ అండి. మన ఈ ప్రాబ్లం చేయడానికి ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. ఇది మిస్టేక్ చేసామంటే మాత్రం మనం చేయబోయేదంతా రాంగ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. k వాల్యూ 0 అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎంతవరకు కనుక్కోవాలి, k వాల్యూ 1 కనుక్కోవాలి, k వాల్యూ 2 కనుక్కోవాలి. మనకి ఏది సొల్యూషన్ అవుతుంది, స్టార్టింగ్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్కి, అంటే 1, 2. సో మనకు కనుక్కోబోయే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏం కావాలి అంటే R స్టార్టింగ్ స్టేట్ 1, ఫైనల్ స్టేట్ 2. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి, 2. R12 ఆఫ్ 2కి ఏదైతే ఆన్సర్ వచ్చిందో దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ అస్. ఒకవేళ 3 స్టేట్స్ ఉన్నాయి అనుకోండి, R స్టార్టింగ్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్ 3 అనుకోండి, R13 ఆఫ్ 3 అని రాయాలి, దాన్ని కనుక్కోవాలి. సో దీనికి రావాలంటే మనం k = 1 కూడా చేస్తే దీనికి సబ్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు k = 1 చూద్దాం. at k = 1 అన్నిటికీ కనుక్కోవాలి. R11 ఆఫ్ 1, R12 ఆఫ్ 1, R21 ఆఫ్ 1, R22 ఆఫ్ 1 కనుక్కోవాలి. నౌ ఫస్ట్ R11 ఆఫ్ 1 ఏమవుతుందో చూద్దాం. ఇది కనుక్కోవాలి అంటే దీనికంటే డైరెక్ట్గా రాసాం. ఇది కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడుతున్నాం. ఇక్కడ i వాల్యూ ఏమవుతుంది 1, j వాల్యూ ఏమవుతుంది 1, k వాల్యూ ఏమవుతుంది 1. ఇక్కడ చూడండి, ఫస్ట్ i వాల్యూ, సెకండ్ j వాల్యూ, బ్రాకెట్లో ఉన్నది k వాల్యూ. i వాల్యూ 1, j వాల్యూ 1, k వాల్యూ 1.
ఈ ఫార్ములా రాసుకోవాలి. ఆర్ అగైన్ ఐజే, ఐ వాల్యూ ఎంత 1, జే వాల్యూ ఎంత 1, ఐ వాల్యూ 1, జే వాల్యూ 1, కే వాల్యూ 1 కదా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని రాయాలి. ఆర్ ఐజే, ఐ వాల్యూ 1, జే వాల్యూ 1, 1, 1, కే వాల్యూ ఎంత 1 కాబట్టి 1 మైనస్ 1 అంటే 0. ఆర్ 1 1 ఆఫ్ 0 ప్లస్ ఆర్ ఐకే, ఐ వాల్యూ 1, కే వాల్యూ 0 ఆఫ్ 0, కే మైనస్ 1 అంటే 0, 1 మైనస్ 1 ఇంటూ ప్లస్ కాదు ఇంటూ ఫాలోడ్ బై ఆర్ కేకే, కేకే కే అంటే 1, కే 1, కే మైనస్ 1 అంటే 0 హోల్ స్టార్ ఇంటూ ఆర్ కేజే, కే అంటే 1, జే అంటే 1, కే మైనస్ 1 అంటే 0. దిస్ ఈస్ ద ఫార్ములా. ఇప్పుడు ఈ వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆర్ 1 1 ఆఫ్ 0 అంటే ఏంటో తెలుసు. ఆర్ 1 0 ఆఫ్ సారీ ఇదేంటమ్మా ఆర్ ఐకే, ఐకే కూడా 1 కదా. ఆర్ ఐజే, ఆర్ ఐకే, ఐకే అంటే ఐ వాల్యూ 1, కే వాల్యూ 1 1 ఆఫ్ 0. ఆర్ 1 1 ఆఫ్ 0 అంటే ఏంటో తెలుసు మనకి. ఆర్ 1 1 ఆఫ్ 0 అంటే ఏంటి, ఎప్సిలాన్ ప్లస్ 1, ఇది ఇలా రాయండి, ప్లస్ ఆర్ 1 1 ఆఫ్ 0 అంటే ఏంటి, అగైన్ అదే ఎప్సిలాన్ ప్లస్ 1 ఫాలోడ్ బై ఆర్ 1 1 ఆఫ్ 0 అంటే ఏంటి, అగైన్ ఎప్సిలాన్ ప్లస్ 1, ఎప్సిలాన్ ప్లస్ 1 హోల్ స్టార్. ఆర్ 1 1 ఆఫ్ 0 అంటే అగైన్ ఎప్సిలాన్ ప్లస్ 1, ఎప్సిలాన్ ప్లస్ 1 ప్లస్ ఎప్సిలాన్ ప్లస్ 1 ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ 1 హోల్ స్టార్ ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ 1. మనం ఎప్సిలాన్ ప్లస్ 1ని రైట్ సైడ్ అయినా కామన్ తీయచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా కామన్ తీయచ్చు. ఇప్పుడు మనం కామన్ తీస్తే దీనిలో మనం కామన్ తీస్తే ఎప్సిలాన్ ప్లస్ 1 కామన్ తీస్తే ఎప్సిలాన్ ప్లస్ 1ని నేను రైట్ సైడే లెఫ్ట్ సైడే కామన్ తీస్తాను. లెఫ్ట్ సైడ్ కామన్ తీస్తే ఇప్పుడు ఇది పోతే ఎప్సిలాన్ ప్లస్ 1లో ఇది పోతే ఇక్కడ ఎప్సిలాన్ ఉంటుంది ప్లస్ ఈ ఎప్సిలాన్ లెఫ్ట్ సైడ్గా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముంటుంది, ఎప్సిలాన్ ప్లస్ 1 స్టార్ ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ 1 ఉంటుంది. నేను ఎప్సిలాన్ ప్లస్ 1ని కామన్ తీసాను. జనరల్గా మనకి ఇక్కడ ఏముంటుంది అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఎప్సిలాన్ ప్లస్ 1ని ఆర్ అనుకుంటే ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ ఇంటూ ఆర్ అవుతుంది. ఇక్కడ మనం ఆర్ని కామన్ తీస్తే ఎప్సిలాన్ అవుతుంది ప్లస్ ఈ ఆర్ పోతే ఆర్ స్టార్ ఇంటూ ఆర్ అవుతుంది. ఇలా అవుతుంది. ఆర్ అంటే ఎప్సిలాన్ ప్లస్ 1 సేమ్ అలానే రాశానండి. ఆర్ ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఇంటూ ఆర్ స్టార్. మనకు ఒక ఫార్ములా ఉంది, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఇంటూ ఆర్ స్టార్ అంటే ఆర్ స్టార్ అని, అంటే ఎప్సిలాన్ ప్లస్ 1. దీని మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఇంటూ ఆర్ స్టార్ నే రాసుకోవచ్చు, ఆర్ స్టార్ అని రాసుకోవచ్చు. అందుకే చెప్పాను ఈ ప్రాబ్లం చేసేటప్పుడు దాని ముందు ఐడెంటిటీ రూల్స్ తెలియాలి. ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఇంటూ ఆర్ స్టార్ ఇంటూ ఆర్ని ఆర్ స్టార్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ అంటే ఎప్సిలాన్ ప్లస్ 1 అంటే రాసి నేను ఎప్సిలాన్ ప్లస్ 1 స్టార్ అని రాసుకోవచ్చు. దీని మొత్తాన్ని బదులు ఎప్సిలాన్ ప్లస్ 1 స్టార్ అని రాసుకోవచ్చు. అగైన్ మీకు చెప్పాను ఆర్ ఇంటూ ఆర్ స్టార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ స్టార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ స్టార్ ఈక్వల్ టు ఆర్ స్టార్ అని రాసుకోవచ్చు. సారీ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ అంటే ఆర్ ప్లస్ ఇస్తాము, దాన్ని అలానే రాయండి, తర్వాత చూద్దాం. దీనికి మనం ఏం రాయద్దు, ఆర్ ఇంటూ ఆర్ స్టార్ అంటే ఆర్ ప్లస్ అని వస్తుంది, దానికి మనకు అవసరం లేదు, దీన్ని అలా వదిలేదు. లేటర్ పార్ట్ విల్ సి. సో వాట్ ఈస్ దిస్, ఎప్సిలాన్ ప్లస్ 1 ఇంటూ ఎప్సిలాన్ 1 హోల్ స్టార్ అనేది ఏంటమ్మా, ఇది ఆర్ 1 1 ఆఫ్ 1, ఆర్ 1 1 ఆఫ్ 1. Similarly, we need to calculate R12 of 1, R21 of 1, R22 of 1. అప్పటికే అయిపోలేదు, మన ప్రాబ్లం ఏంటి, R12 of 2 కనుక్కోవాలి. ఓకే, now we'll see how to calculate R12 of 1. R12 of 1. Okay. Okay. R11 of 1 equal to epsilon plus 1 into epsilon plus 1 whole square. సో దీన్ని ఇంకా మనం ఇంకా ఏం రెడ్యూస్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. దీన్ని ఇంకా ఫర్దర్గా R11 of 1 ఎప్సిలాన్ ప్లస్ 1 ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ 1 హోల్ స్టార్ కదా, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ హోల్ స్టార్ని ఆర్ స్టార్గా రాసుకోవచ్చు.
మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ హోల్ స్టార్ని ఆర్ స్టార్గా రాసుకోవచ్చు. అంటే దీన్ని నేనేం రాసుకోవచ్చు, ఎప్సిలాన్ ప్లస్ 1 ఇంటూ 1 స్టార్గా రాసుకోవచ్చు. ఎప్సిలాన్ ప్లస్ ఆర్ హోల్ స్టార్ని ఆర్ స్టార్గా రాసుకోవచ్చు. అలాగే మనకు ఇంకోటి ఉందమ్మా, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ని ఏం రాసుకోవచ్చు, ఆర్ స్టార్గా రాసుకోవచ్చు. ఎప్సిలాన్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ని ఏం రాసుకోవచ్చు, 1 స్టార్గా రాసుకోవచ్చు. సో అంటే అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఎప్సిలాన్ ప్లస్ 1 ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ 1 హోల్ స్టార్ని 1 స్టార్గా రాసుకోవచ్చు. సో ఇదేంటి, R11 of 1. ఓకే, నెక్స్ట్ విల్ సీ ఎట్ k ఈక్వల్ టు 1, R11 of 1 అయిపోయింది, R12 of 1, R12 of 1, R12 of 1, R12 of 1 ఏమొస్తుంది, I వాల్యూ ఎంత 1, J వాల్యూ ఎంత 2, K వాల్యూ ఎంత 1, I వాల్యూ 1, J వాల్యూ 2, K వాల్యూ 1. సో ఇది అప్లై చేయాలి. ఆర్ ఐజే, ఐ వాల్యూ ఎంత 1, జే వాల్యూ ఎంత 2, కే వాల్యూ 1 మైనస్ 1 అంటే 0, R12 of 0 ప్లస్ ఆర్ ఐకే, ఐ వాల్యూ ఎంత 1, కే వాల్యూ 1, ఐ వాల్యూ 1, కే వాల్యూ 1, ఐకే, కే మైనస్ 1 అంటే 0 ఇంటూ ఆర్ కేకే, కే వాల్యూ ఎంత 1 1, కే మైనస్ 1 అంటే 0 హోల్ స్టార్ ఇంటూ ఆర్ కేజే, కే వాల్యూ ఎంత 1, జే వాల్యూ ఎంత 2, కే మైనస్ 1 అంటే 0. సో R12 of 0 ఎంత, R12 of 0 అంటే 0 ప్లస్ R11 of 0 ఎంత, ఐకే 11 of 0, 11 of 0 అంటే ఎప్సిలాన్ ప్లస్ 1, ఎప్సిలాన్ ప్లస్ 1 ఇంటూ R11 of 0 అంటే ఎంత, ఎప్సిలాన్ ప్లస్ 1 హోల్ స్టార్ ఇంటూ R12 of 0 ఎంత 0. చూడండి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, కాకపోతే ఇక్కడ 0 రైట్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా రైట్, అంటే రైట్ సైడే కామన్ తీయాలి. రైట్ సైడే కామన్ తీస్తే ఇక్కడ 0 పోతే ఎప్సిలాన్ వస్తుంది, ఇక్కడ ఎప్సిలాన్ ప్లస్ 1 ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ 1 హోల్ స్టార్. నేను 0ని కామన్ తీసాను, రైట్ సైడ్ కామన్ తీసాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఎప్సిలాన్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్. ఎప్సిలాన్ అంటే ఇది కూడా ఉందమ్మా, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ ఈక్వల్ టు ఆర్ స్టార్. నేను చెప్పిన ఐడెంటిటీ రూల్లో ఇది ఒకటి, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్టార్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఎప్సిలాన్ ప్లస్ 1 హోల్ స్టార్ రాసుకోవచ్చు ఇంటూ 0. దీన్ని ఎప్సిలాన్ ప్లస్ ఆర్ హోల్ స్టార్ నేను రాసుకోవచ్చు, ఎప్సిలాన్ ప్లస్ ఆర్ హోల్ స్టార్ని ఆర్ స్టార్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, 1 స్టార్ 0 అని రాయొచ్చు. This is about R12 of 1. 12 of 1. Okay. Similarly, we need to calculate 21 of 1, 22 of 1. Come over. Okay. Next, we'll see how to calculate R12 of 1 equal to 1 star 0. ఇక్కడ రాస్తున్నాను, R12 of 1 equal to 1 star 0. 1 star 0. మనకేం కావాలి అంటే, మనకేం కావాలి, నేను టైం వేస్ట్ చేయకుండా మిగతాది కనుక్కుంటున్నానండి. జస్ట్ జనరల్గా మనకి ఏం కావాలి జనరల్గా ఈ ప్రోగ్రాంలో, 2 స్టేట్స్ ఉంటాయి, 1 2 2 స్టేట్లు ఉంటే 1 నుంచి 2కి, అంటే మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటంటే R12 ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 2 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 2 కావాలి. దీన్ని డైరెక్ట్గా చూద్దాం ఏం అవసరం అయితే, R12 of 2, R12 of 2 మనకు కావాల్సింది. యాక్చువల్గా అయితే మనం ఇప్పుడు 21 of 2 21 of 1 కనుక్కోవాలి, 22 of 1 కూడా కనుక్కోవాలి. ప్రస్తుతానికి దీనికి ఏం అవసరం అవుతుందో చూస్తాను. 12 of 2 ఇది అప్లై చేస్తే అక్కడ ఐ వాల్యూ 1, జే వాల్యూ 2, కే వాల్యూ 2. సో ఇక్కడ అప్లై చేస్తే ఆర్ ఐజేలో ఐ వాల్యూ 1, జే వాల్యూ 2, కే వాల్యూ 2 మైనస్ 1 అంటే 1, 1 2 of 1. ఆర్ ఐ వాల్యూ 1, కే వాల్యూ ఎంత 2, కే మైనస్ 1 అంటే 1 ఇంటూ ఆర్ కేకే అంటే 2 2, కే మైనస్ 1 అంటే 2 2 of 1 హోల్ స్టార్ ఇంటూ ఆర్ కేజే, కే వాల్యూ ఎంత
2, j వాల్యూ ఎంత 2, k మైనస్ 1 అంటే 1, 2 ఆఫ్ 1. సో ఇప్పుడు R12 ఆఫ్ 1 ఇప్పుడే కనుక్కున్నాం మనం. R12 ఆఫ్ 1 ఎంత 1 స్టార్ 0 ప్లస్ R12 ఆఫ్ 1 1 స్టార్ 0 R22 ఆఫ్ 1 22 ఆఫ్ 1 ఏమొస్తుందండి జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 వస్తుంది. R22 ఆఫ్ 1 హోల్ స్క్వేర్ 22 ఆఫ్ R22 ఆఫ్ 1 మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 వస్తుంది హోల్ స్క్వేర్ ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 R22 ఆఫ్ 1 అంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తే R22 ఆఫ్ 1 ఏమొస్తుందంటే ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 వస్తుంది. R22 ఆఫ్ 1 ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్ 0ని కామన్ చేస్తే 1 స్టార్ 0ని కామన్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ కామన్ చేస్తే ఇది ఎప్సిలాన్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 హోల్ స్టార్ ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 ఇదిలా వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్ 0 ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఇంటూ ఆర్ స్టార్ రాయాలి, అంటే ఇదే రాయాలి. అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఇంటూ ఆర్ అన్న ఆర్ ఇంటూ ఆర్ స్టార్ అయినా ఏదైనా సరే ఆర్ స్టార్ రాయాలి. సో ఆర్ అంటే ఇప్పుడు ఆర్ స్టార్ ఇంటూ ఆర్ అయినా ఆర్ స్టార్ ఇంటూ ఆర్ అయినా ఆర్ ఇంటూ ఆర్ స్టార్ అయినా ఆర్ స్టార్ రాయాలి. సో ఇక్కడ ఎప్సిలాన్ ప్లస్ ఆర్ స్టార్ ఇంటూ ఆర్ అయినా ఆర్ ఇంటూ ఆర్ స్టార్ అయినా ఆర్ స్టార్ రాయాలి. ఇది అంటే ఇది ఆర్ అనుకుంటే ఆర్ స్టార్ ఇంటూ ఆర్ అనుకుంటే ఆర్ అంటే ఇప్పుడు దీని మొత్తం బదులు రాయాలి ఆర్ స్టార్ రాయాలి, అంటే ఇది రాయాలి. అంటే ఏం రాయాలి నేను ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 హోల్ స్టార్ అని రాయాలి విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్ 0. ఇక్కడ ఎలా ఉందంటే ఎప్సిలాన్ ప్లస్ ఆర్ హోల్ స్టార్ ఎప్సిలాన్ ప్లస్ ఆర్ హోల్ స్టార్ ఏం రాసుకోవచ్చు ఆర్ స్టార్ రాసుకోవచ్చు, అంటే 0 ప్లస్ 1 హోల్ స్టార్. సో దిస్ ఈజ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ ఫైనైట్ ఆర్డర్. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో సాల్వ్ చేశాను 1 స్టార్ 0 ఇంటూ 0 ప్లస్ 1 హోల్ స్టార్. ఓకే, వెరీ సింపుల్ అండి. మనం ఈ ప్రాబ్లం చేయాలి అంటే మనకి ఫార్ములా గుర్తుండాలి, ఈ ఐడెంటిటీ రూల్స్ గుర్తుండాలి, అన్ని సీక్వెన్స్కి మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి, మినిమైజ్ చేసుకుంటూ రావాలి. వెరీ సింపుల్. 1 స్టార్ 0 సంథింగ్ 1 స్టార్ 0 ఇంటూ 0 ప్లస్ 1 హోల్ స్టార్ ఇదే వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ అదే వస్తుంది. అందుకే మీకు చెప్పాను ప్రాబ్లం చేసే ముందు మన సొల్యూషన్ కనుక్కుంటే ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ నేను R22 ఆఫ్ 1 అని డైరెక్ట్గా వేసానండి, ఇంతకు సాల్వ్ చేసేసాను. ఒకసారి మీరు సాల్వ్ చేయండి 22 ఆఫ్ 1 ఈ ఫార్ములా అప్లై చేసి చేయండి, ఆటోమేటిక్ ఇదే వస్తుంది ఎప్సిలాన్ ప్లస్ 0 ప్లస్ 1 అనే వస్తుంది. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.